ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే సెలెక్ట్ చేద్దాం. చూసినట్టయితే 5 మినిట్స్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చింది. హలో ఫ్రెండ్స్, నేను వినయ్, మీరు చూస్తున్నారు విన్ను ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మోటార్ స్టార్టర్కి టైమర్ స్విచ్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ టైమర్ స్విచ్ నేను అమెజాన్లో అయితే కొనడం జరిగింది. ఒకసారి దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని ఒకసారి ఓపెన్ అయితే చేసుకుందాం. ఇదైతే థర్మోకోల్ ప్యాకింగ్తో అయితే వచ్చింది, డ్యామేజ్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, బాక్స్లో అయితే ఒక టైమర్ స్విచ్ అయితే ఉంది, దీన్ని పక్కన పెడదాం. టైమర్ స్విచ్తో పాటు ఈ మాన్యువల్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పక్కన పెడదాం. ఈ టైమర్ స్విచ్లో 5 మినిట్స్ నుండి 60 మినిట్స్ వరకు అయితే టైం సెట్ చేసుకొని ఆన్ అయితే చేసుకోవచ్చు. ఆ టైం సెట్ చేసుకున్నాక ఆన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ టైం రాగానే ఆఫ్ అయితే అవుతుంది. ఇదైతే 2 HP మోటార్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మోటార్ స్టార్టర్గానే కాకుండా గీజర్కి ఇంకా ఎలక్ట్రికల్ వస్తువులు అన్నిటికీ అయితే వాడుకోవచ్చు. టైం సెట్ చేసినట్టయితే ఆ టైం రాగానే ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ టైమర్ స్విచ్ ఉండడం వల్ల వాటర్ ఓవర్ఫ్లో అవ్వకుండా చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది మోటార్ ఆన్ చేస్తూ ఉంటారు కానీ ఆఫ్ చేయడం అయితే మర్చిపోతుంటారు వాళ్ళ పనుల్లో పడి. ఫ్రెండ్స్, దీనిని ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే ఈ 4 ప్లేస్లలో 4 స్క్రూలు అయితే వేసుకోవాలి. దీనిని ఇలా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకొని డ్రిల్ అయితే వేసుకొని ఒక 4 స్క్రూలు అయితే వేసుకోవాలి. నేనైతే ప్రజెంట్ ఒక 2 స్క్రూలు వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ టైమర్ స్విచ్ని వాల్కి అయితే ఫిట్ చేసుకున్న తర్వాత ఈ వైర్లు అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, నేను బయట రికార్డ్ చేస్తే వీడియో క్లారిటీ రాదని అయితే ఇంట్లో ఈ విధంగా ఒక బల్బు పెట్టి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీని కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫ్రెండ్స్, స్టార్టర్కి 2 ఫేస్ ఇంకా న్యూట్రల్ అయితే వెళ్తాయి కదా, ఈ వెళ్ళే వాటిని పవర్ అయితే ఆఫ్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇక్కడ ఈ టైమర్ స్విచ్కి అవుట్పుట్ ఇంకా ఇన్పుట్ అనేది ఉంటుంది. ఇన్పుట్ దగ్గర మన బోర్డు నుంచి వచ్చిన వైర్ల కనెక్షన్ న్యూట్రల్ ఇంకా ఫేస్ ఇచ్చుకొని అవుట్పుట్ దగ్గర ఈ స్టార్టర్ నుండి వచ్చిన ఫేస్ ఇంకా న్యూట్రల్ ఏదైతే ఉందో దాన్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, దానికోసం అయితే నేను ఈ వైర్లను అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడికి సరిపోయేంత చూసుకొని అయితే కట్ చేస్తున్నాను. ఇవైతే మన మెయిన్ నుంచి బోర్ కోసం లాగిన వైర్లు. దీనిని ఇన్పుట్ దగ్గర ఫేస్ ఇంకా న్యూట్రల్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఇందులో సెట్ చేసుకుందాం. దీనికైతే ఒక కవర్ అయితే ఇవ్వడం జరిగింది, డ్యామేజ్ కాకుండా. దీన్ని అయితే పక్కన పెడదాం. ఇందులో ఫేస్కి ఫేస్, న్యూట్రల్కి న్యూట్రల్ అయితే కరెక్ట్గా ఇచ్చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇన్పుట్ అయితే ఇచ్చాం కదా, ఇప్పుడు అవుట్పుట్ వైర్లు ఏ విధంగా ఇయ్యాలో చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ అవుట్పుట్ అనేది రాసి ఉంటుంది. ఫేస్ ఇంకా న్యూట్రల్ కరెక్ట్గా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకసారి మీకు దగ్గర నుండి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కనెక్షన్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి బోర్ కోసం సపరేట్గా లాగిన వైర్లు. వీటిని ఈ టైమర్ స్విచ్లో ఇన్పుట్ దగ్గర అయితే కనెక్ట్ చేయాలి. ఫేస్ది ఫేస్కి, న్యూట్రల్కి. ఈ అవుట్పుట్ దగ్గర నుంచి ఫేసింగ్ అండ్ న్యూట్రల్ తీసుకొని ఈ మోటార్ స్టార్టర్లో అయితే కనెక్ట్ చేసుకోవాలి.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వైరింగ్ అయితే సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి పవర్ అయితే ఇచ్చేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ డిస్ప్లేలో అయితే పవర్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఆఫ్ అని ఉంది. ఇక్కడ మనం టైం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆన్ అయితే అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఆన్ అవ్వదు, పవర్ అయితే వచ్చేస్తుంది. మనం ఇక్కడ స్టార్టర్లో బటన్ ఎత్తుకుంటే సరిపోతుంది. ఈ టైం అయితే ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ టైం అయిపోగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది. ఒకసారి ఏ విధంగా ఆన్ అవుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే సెలెక్ట్ చేద్దాం. చూసినట్టయితే 5 మినిట్స్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చింది. అయితే బోర్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అవ్వదు. నేను ఇక్కడ బల్బులు అయితే డైరెక్ట్ చేశాను, ఇక్కడ ఆన్ చేయకుండానే వచ్చేలా అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆగి అయితే చూద్దాం. మీకు ఇక్కడ బ్లింక్ అయినట్టు కనిపిస్తుంది, కానీ ఇక్కడ బ్లింక్ అయితే అవ్వట్లేదు. వీడియోలో అలా పడుతుంది. ఫ్రెండ్స్ చూసినట్టయితే 1 మినిట్కి అయితే వచ్చింది. ఫ్రెండ్స్ చూసినట్టయితే 5 మినిట్స్ అయిపోయింది, ఆఫ్ అయితే అవ్వడం జరిగింది ఆటో. ఫ్రెండ్స్ 5 మినిట్స్ కన్నా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్కువ టైంని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మినిట్స్ సెలెక్ట్ చేసామనుకోండి, 30 మినిట్స్ కాకుండా 15 మినిట్స్లోనే మీకు మోటార్తో అయితే యూజ్ అయితే అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఈ టైమర్ స్విచ్లో ఆఫ్ బటన్ ఏదైతే ఉంటుందో దానిని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఆఫ్ అయితే అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది ఫిట్టింగ్. ఇది ఉన్నట్టయితే వాటర్ ఫ్లోని అయితే ఖచ్చితంగా ఆపవచ్చు. ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇంకా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇంకా కామెంట్ అయితే చేయడం లేదు. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మన విన్ను ఎలక్ట్రికల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.